ఢిల్లీ కేంద్రంగా తెలుగు ప్రజలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేశారు. తెలుగు భాషపై పట్టును ఆసరాగా చేసుకొని ఆర్థిక సంస్థల పేరుతో ఈ మోసాలకు పాల్పడుతున్న కాల్ సెంటర్పై దాడులు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏడాదిన్నర కాలంగా ఈ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లతో పాటు నెట్వర్క్కు సహకరిస్తున్న మరో బ్యాంకు ఖాతాదారుణ్ణి అరెస్టు చేశామంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. ఢిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళనే టార్గెట్గా చేసుకుంటూ కూడా మోసాలకు పాల్పడుతున్న ఒక కాల్ సెంటర్ల పైన కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 22 మందికి సంబంధించిన కాల్ సెంటర్లు తెలుగువారు ఉండడంతో కూడా ఆ పోలీసులకు విస్మయపోయే విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా అంటే ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్లో అనేక రకాలకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఈ కాల్ సెంటర్ ఏంటి, కాల్ సెంటర్ నిర్వాహకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న మీ దర్యాప్తులో గుర్తించారు. సో మాకు 27/7/2026 మాకు సంతోష్ అని అతను పరిగత్ అని ఇతనికి నవంబర్ 2025లో బజాజ్ ఫైనాన్స్ పేరు మీద కాల్స్ వచ్చి లోన్స్ ఇస్తామని అతనికి 5 lakhs లోన్ శాంక్షన్ చేసినామని చెప్పి ప్రాసెస్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్స్, అదేవిధంగా జిఎస్టీ అని అతని దగ్గర నుంచి 27,800 ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత అతను ప్రెజర్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రెస్పాండ్ కాకపోవడంతో అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో మేము ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మా హెడ్ ఆఫీస్ సహాయంతో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ ఎవిడెన్స్తో మేము ప్రొసీడ్ అయ్యి చూస్తే ఢిల్లీ నుంచి కాల్ సెంటర్ అంటే ఒక శివం మార్కెట్ ఏరియా నుంచి ఈ కాల్స్ సెంటర్ రన్ చేసుకుంటూ అక్కడి నుంచి తెలుగు వాళ్లకు కాల్స్ చేసుకుంటూ బజాజ్ ఫైనాన్స్ పేరు మీద లోన్ ఆఫర్ చేసుకుంటూ అమౌంట్ ఎంత అవకాశం ఉంటే అంత తీసుకొని ఫోన్ స్విచ్ చేయడం జరుగుతుంది. మేము దీంట్లో కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని మాకు అక్కడ ఒక 3 కాల్ సెంటర్లు ఉన్నాయి. మా కేసుతో పాటు ఇంకో 22 కేసెస్ లింక్స్ వచ్చినాయి. మేము అవి బేస్ చేసుకొని ఆ నెంబర్స్ అన్ని అనలైజ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళ లొకేషన్ తీసుకొని మా టీం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని మేము కాల్ సెంటర్ రైడ్ చేయడం జరిగింది. అందులో తెలుగు ఎవరైతే లేడీస్ ఉన్నారో 22 years నుంచి ఒక 40 years లోపల ఉన్న లేడీస్ అందరూ కూడా వాళ్ళ హౌస్ వైఫ్స్, వాళ్ళ హస్బెండ్స్ అక్కడ వేరే రకరకాల పనులు చేస్తుంటారు. వీళ్ళంతా కూడా గతంలో తెలంగాణ నుంచి పోయి అక్కడ హైదరాబాద్లో ఢిల్లీలో సెటిల్ అయినారు. వాళ్ళు టెంపరీ వాళ్ళకు ఆర్గనైజర్స్ ఉన్నారు. ఆ ఆర్గనైజర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. లలిత్ సింగ్ అండ్ కుల్దీప్ సింగ్ అండ్ అనిల్ని వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లేడీస్కి మంత్లీ 50,000 నుంచి 60,000 జీతం ఇచ్చుకుంటూ వాళ్ళతోని కాల్స్ చేపిస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో బజాజ్ ఫైనాన్స్ పేరు మీద అడ్వర్టైజ్ చేసుకుంటూ వాళ్ళు కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నెంబర్లన్నీ నోట్ చేసుకొని ఈ లేడీస్తో కాల్ చేపిస్తున్నారు. చేపించి ఈ ప్రాసెస్ ఫీజు, జిఎస్టీ, సెక్యూరిటీ అని వాళ్ళతో అమౌంట్ వేసుకొని తర్వాత బంద్ అవుతారు. ఈ విధంగా వాళ్ళు అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు. సో మేము ఈ ఆపరేషన్లో 3 కాల్ సెంటర్లని 21 మందిని అరెస్ట్ చేయడం జరిగింది లేడీస్ని. ఆ 3 ఆర్గనైజర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. స్టిల్ మేము వాళ్ళ మీద ఎఫర్ట్స్ పెడుతున్నాము. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఫైనాన్స్ లోన్ పేరు మీద ఎంత అవకాశం ఉంటే అంత తీసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తెలుగు వాళ్ళైతే నమ్ముతారని వాళ్ళు తెలుగు వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేసుకుని వాళ్ళు చేపిస్తున్నారు. అంటే కాల్ సెంటర్కి సంబంధించి ఓన్లీ తెలుగు వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ కూడా వీళ్ళు నడిపిస్తున్నారు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళని కూడా బాధితుల నుంచి వీళ్ళు డబ్బులు ఏమైనా వసూలు చేసినట్లు మీరు గుర్తించారు? అంటే ఇప్పుడు ఎవరైతే మేము రైడ్ చేసిన కాల్ సెంటర్స్ అంతా కూడా తెలుగు వాళ్ళని, అంటే ఏపీ, తెలంగాణ విక్టిమ్స్ని టార్గెట్ చేసి వాళ్ళు కాల్ చేసి చెప్పి అమౌంట్ వేయించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుగు వస్తుంది కాబట్టి, నార్మల్ తెలుగు మాట్లాడుతున్నారు, ఇక్కడ వాళ్ళు అని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మిగతా కాల్ సెంటర్లో అక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక తమిళ వర్కర్స్ని, తమిళ లేడీస్ని తమిళ కాల్ సెంటర్లు పెట్టేసి వాళ్ళు కూడా అక్కడ చేపిస్తారని తెలిసింది. బట్ మేము ఇవ్వడం జరిగింది మా కేసులో భాగంగా. ఎలాంటి మోసాలు అంటే కేవలం బజాజ్ ఫైనాన్స్ కాకుండా ఇతర మోసాలకు సంబంధించి మీరు ఏమో మాత్రం ఓన్లీ బజాజ్ ఫైనాన్స్ పేరు మీద లోన్ ఇస్తామని దానికి ఖర్చులు, ప్రాసెస్, సెక్యూరిటీ, జిఎస్టీ అని అమౌంట్ తీసుకుంటారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. తెలంగాణకు సంబంధించి ఇలాంటి వారిపైన ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు కావడం జరిగింది? మీ దృష్టిలో ఇప్పటికి దర్యాప్తులో ఎన్ని వెలుగులోకి వచ్చాయి? ఇప్పుడు మాకు 22 కేసెస్
ఐడెంటిఫై చేశాము. ఇలాంటి ఈ బజాజ్ ఫైనాన్స్ పేరు మీద యాప్స్ కాకుండా, లోన్ యాప్స్ కాకుండా ఓన్లీ లోన్ ఇస్తామని కాల్స్ చేసి అమౌంట్ వేయించుకునే కేసులు మాత్రం 22 ఐడెంటిఫై అయినాయి. మేము ఈ 22 కూడా మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. కాల్ సెంటర్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగింది? వీళ్ళ రిక్రూట్మెంట్ ఏ విధంగా కొనసాగింది? ఇది 1.5 year నుంచి ఈ కాల్ సెంటర్స్ రన్ అవుతున్నాయి. ఇవి శివం మార్కెట్ ఏరియా అని ఢిల్లీలో నడుస్తుంది. వీళ్ళదేమో లేడీస్ అంతా సుల్తాన్పురి. వీళ్ళంతా ఏంటంటే గతంలో ఎక్కడో ఒకళ్ళు పరిచయం అయి ఉంటారు. పరిచయం ఉన్న తర్వాత వాళ్ళ ద్వారా ఒక 1 by 1 ఫస్ట్ ఇందులో ఒక 3 లేడీస్ని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళంటే రిక్రూట్ చేసుకున్నారు. ఒక క్యాండిడేటు 10 నుంచి 15 లేదంటే 20 మందికి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు అలా ఒకరిద్దరు కనెక్ట్ అయ్యి వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా బిగ్ అమౌంట్ అవుతుంది. ఎందుకంటే 10 మంది కాల్ సెంటర్లో ఉంటే డైలీ ఒక 2-3 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అట్లా మంత్లీ చూసుకుంటే 60 లక్షల వరకు ఆర్గనైజర్కి వస్తుంటుంది. వీళ్ళొక 50-60 వేలు పెద్ద ఎక్కువ కాదు. ఓన్లీ శాలరీ కాకుండా ఏదైతే ఒక కేసు సక్సెస్ అయినప్పుడు దాంట్లో వచ్చిన పర్సంటేజ్ కూడా వీళ్ళకు గుడ్ విల్గా ఇస్తారు. ఇలాంటి మోసాలకు సంబంధించి ప్రజలు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే సైబర్ క్రైమ్లో ఇటీవల కాలంలో రోజు కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇది ఒక రకమైన కాల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసుకుని ఇలాంటి మోసాలకు తెరలేపుతారు కదా, ప్రజలకు ఏం చెప్తారు? మనం ఎప్పుడైనా సరే మనకు ఒక కాల్ వచ్చింది అంటే దాన్ని వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే అడ్వర్టైజర్ని మనం గుడ్డిగా నమ్మకూడదు. దాన్ని త్వరగా వెరిఫై చేసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చేవి కూడా అన్ని అబద్ధాలు కావు, ఎక్కువ అబద్ధాలు ఉంటున్నాయి. కాబట్టి మనం అది జెన్యూన్ వెబ్సైటా లేదంటే జెన్యూన్ కాలరా లేకపోతే జెన్యూన్ ఆర్గనైజేషనా అని వెరిఫై చేసుకొని మనం ఫర్దర్ ప్రొసీడ్ కావాలి. తప్పితే వచ్చింది కదని వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు ఏదో డాక్యుమెంట్ పంపించగానే చూసి జెన్యూన్ అనుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. 1-2 సార్లు మనం వెరిఫై చేసుకోవాలి. జెన్యూన్ వెబ్సైట్లో వెరిఫై చేసుకోవాలి. మీద ఢిల్లీకి సంబంధించి కాల్ సెంటర్ల పైన కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రత్యేకంగా దాడుల నుంచి దాదాపు 22 మందిని అయితే అదుపులో తీసుకురావడం జరిగింది. కానీ కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బాధితుల నుంచే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి లోన్ ఇప్పిస్తాము, దానికి సంబంధించి కూడా ప్రాసెస్ ఫీస్తోనే దాదాపు లక్షల రూపాయలు కూడా నెలకు కూడా బాధితుల నుంచి కాల్ చేస్తున్నట్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వారిని 1-10 సార్లు చూసుకున్న తర్వాతనే వాటిని నమ్మాలి అని చెప్పి కూడా ఆ పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.